నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తడిసిన రెక్కలు. రచించిన వారు ములగాడ సురేష్ కుమార్ గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, రామ్ ప్రసాద్ గారి ఇల్లు ఇదేనా? ఎదురుగా సైకిల్ ఆగిన శబ్దం. ఆ తరువాత వినిపించిన ప్రశ్న వైపుకి తలెత్తి చూసి, అవును నేనే. మీకు కొరియర్లో ఉత్తరం వచ్చింది సార్. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుండి సార్. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి. కవరు చేతికిచ్చి సంతకం కోసం మరో పేపర్ ఇచ్చాడు. ఎక్కడి నుండి బాబు ఉత్తరం? లోపల నుండి ప్రభావతి వచ్చి అడిగింది. హైదరాబాద్ నుండట. మన సుపుత్రరత్నం అఘోరించుంటాడు. అవేం మాటలండి, ముందు సంతకం చేయండి. ఆ అబ్బాయి నిలబడున్నాడు. సంతకం చేసిచ్చారు రాంప్రసాద్ గారు. వస్తానమ్మా, వస్తాను సార్. కొరియర్ అబ్బాయి వెళ్ళిపోయాక ఉత్తరం తీసుకొని అలా పక్కన పడేశారేంటండి? ఏది, ఏం రాశాడో అబ్బాయి? పడేయలేదులేవే, పక్కన పెట్టాను. ఏం రాసి ఉంటాడా అని ఆలోచిస్తున్నాను. అసలు ఈ అడ్రస్ వాడికి ఎట్లా గుర్తుందో నాకు అర్థం కావడం లేదు. మీరు మరీను, ముందా ఉత్తరం ఇటివ్వండి. కాకపోతే ఏమిటే, సరస్వతికి ఇప్పుడు 7 నుండి రేపు ఏప్రిల్కి 8 వస్తాయి. దానికి 2 నిండక ముందే టాటా బాయ్ బాయ్ అంటూ పెళ్ళాన్ని చంకనేసుకొని చెక్కేశాడు ప్రబుద్ధుడు. ఇన్ని సంవత్సరాలకి మనం గుర్తొచ్చి ఉత్తరం రాశాడంటే వాడి మెమరీ పవర్ చాలా గొప్పదన్నమాటేగా. ఎంతైనా మీ కొడుకేగా. ముందా ఉత్తరం ఇటివ్వండి చూద్దాం ఏం రాశాడో. నా కొడుకే కాదన్నానా? కాకపోతే చరిత్రలో తండ్రి మాట జవదాటని కొడుకుల్ని గురించి చదివాం. మనకి తండ్రి మాట సరే, తండ్రినే చీపోరా అని తలదన్ని వెళ్ళిపోయే కొడుకు పుట్టాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? లేదు ప్రభా, ఒక్కసారి ఆలోచించు. నా కూతుర్ని, నా బిడ్డని, 2 ఏళ్ల పిల్ల తల్లిని కిరాతకంగా చంపేసి కిరోసిన్ స్టవ్ పేలిపోయిందన్నారు ఆ రాక్షసులు. అలాంటి వారి చేతిలో దాని పిల్లని వదిలేసి రమ్మంటావా? పెళ్ళాం చనిపోయిన సంవత్సరంలోపే మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆ దరిద్రుడు దీన్ని సరిగ్గా పెంచుతాడా? అందుకే మనమే పెంచుదామని సరస్వతిని తీసుకొచ్చేశాను. సరస్వతి విమల కూతురే కదా, విమల నా కూతురే కదా. అంటే మన వాడికి అక్క కదా. సొంత అక్క కూతుర్ని పెంచుకోవాల్సి వస్తే కూడా వీడు కాదు కూడదు అనడం ఏమైనా సమంజసంగా ఉందా? నా నిర్ణయాన్ని ఎదిరించి ఇల్లు వదిలిపోతాడా? పోనీ అని నేను కూడా వదిలేసుకున్నాను. అప్పటికే 50 దాటిన వయసులో రోజుకో రోగంతో ముక్కుతూ మూలుగుతూ రోజులు నెట్టుకొస్తున్న మనకి ఈ పసిపిల్ల పెంపకం ఎంత భారమో అని వాడి గోల. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకున్నా వాటిని నిలబెట్టుకోవడం ఎంత కష్టం. రేపు ఈ పిల్లని పెంచి ఓ అయ్య చేతిలో పెట్టకుండా మనం పోతే నలుగురు ఏమంటారు? ఇవన్నీ ఆలోచించి వాడు, నేను లేకపోతే వాడుండడా? కొడుకంటే ఆ మాత్రం అండ ఉండదా? నేను తీసుకున్న నిర్ణయానికి వాడు కూడా కట్టుబడి ఉండాలా వద్దా? ఎవడో దారిని పోయే శ్రేయోభిలాషిలాగా తర్వాత నీకేదన్నా అయితే పిల్లనెవరు చూస్తారు అని ఆలోచిస్తాడా స్క్రౌండ్రల్. అందుకే వాడసలు నా కొడుకే కాదనేది నేను. పిల్ల తండ్రున్నాడు కదా, చట్ట ప్రకారం కూడా రేపు దాని తండ్రి వచ్చి నా పిల్లని నేను తీసుకెళ్తానంటే లేదు ఇవ్వను అని మనం అనగలమా? ఈ విషయమే మన వెంకట్ వాదించేవాడు. మీరు వినిపించుకోరు. నువ్వేంటి వాణ్ణి సమర్థించుకొస్తున్నావు? అసలు ఆ పిల్ల మీద ఈ తండ్రన్న వాడికి లేస మాత్రమైనా ప్రేమేడ్చుంటే అసలు మనకి ఆ రోజున పిల్లని ఇచ్చేవాడా? ఈ 6 సంవత్సరాల్లో ఒక్కసారైనా నా కూతురు ఎలా ఉంది అని చూసుకోవడానికైనా వచ్చేవాడా? వాడు రాడు. దానికి తండ్రి తల్లి అన్నీ మనమే. ఇప్పటి వరకు రాలేదు సరే, వస్తే పంపించేయాలి కదా. పిల్ల మీద హక్కు మనకంటే ఎక్కువగా తండ్రికే కదా ఉంటుంది. 20 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన విమలని కిరాతకుడి చేతిలో పెట్టి చంపేసుకున్నాం కదా. ఇది అంతే. హక్కు అంటూ వాడు వచ్చి దాన్ని లాక్కుపోతే పోనీ ఈ రెక్కల్లో ఓపికున్నంత వరకు ఈ చిట్టి తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటాను. దీనిలో నా విమల నాకు కనబడుతోంది. నా బిడ్డ రక్షణ నీదే నాన్న అని నన్ను అడుగుతున్నట్టు అనిపిస్తోంది. భుజంపై కండువాతో చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు రాంప్రసాద్ గారు.
బాధపడకండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పకుండా సరైన నిర్ణయమే అవుతుంది. ఏదో ఒక్కగానొక్క కొడుకు ఈ అంత్యదశలో మనకి తోడు నీడగా ఉండాల్సిన వాడు మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాడే అని అప్పుడప్పుడు కలుక్కుమంటుండటంతో ఏవేవో వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. ప్రభావతి భర్త భుజం పైన చెయ్యి వేసి ఒత్తి మరో చేత్తో కొంగు చివరతో కళ్ళు తుడుచుకుంది. నాకు మాత్రం వాడు కావాలని అనిపించదా ప్రభా? వాడు పక్కనుంటే ఈ వయసులో నాకెంత నిశ్చింత చెప్పు. ఎక్కడో ఎప్పుడో ఎవరికో నేను చేసిన పాపం ఇలా వెంటాడి వేధిస్తోంది. కాలమే దీనికి మందు వెయ్యాలి. అయ్యిందా? ముందు ఉత్తరం చదవండి. ఏముందో చూడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ముందుగా తేరుకున్న ప్రభావతి అడిగింది. ఇదిగో నువ్వే చదువు ప్రభా. ఉత్తరం ఇచ్చారు రాంప్రసాద్ గారు. కళ్ళజోడు కూడా ఇవ్వండి. అమ్మా నాన్నల పాదాలకి వెంకట్ నమస్కరించి రాయనది. నాన్నగారి ఆరోగ్యం బాగున్నట్టు తలుస్తాను. ఆయనకి మా పైన కోపం పోయిందా అమ్మా? చాలా కాలం తర్వాత ఉత్తరం రాస్తున్నానని నన్ను కోప్పడొద్దు. క్షమించండి. నాకు, పావనికి, అభికి మిమ్మల్ని చూడాలనుంది. ఈ సంక్రాంతికి మీరు సరస్వతిని తీసుకొని హైదరాబాద్ రాగలరు. ఈ ఉత్తరం వెంట 6వ తేదీకి మీ ముగ్గురికి ట్రైన్ టికెట్ పంపుతున్నాను. స్టేషన్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. నాన్నగారి ఆయుర్వేద వైద్యానికి సంక్రాంతి సెలవులు ప్రకటించి వెంటనే రండి. సరస్వతికి దీవెనలు. మీ వెంకట్. అది ఉత్తరమా, ఆఫీస్ ఆర్డరా? వాడు పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వెలగబెడితే మాత్రం తండ్రికి ఆర్డర్ వేస్తాడా? ఆ ఉత్తరాన్ని, దాంతోపాటు వాడు పంపిన టిక్కెట్ని చించి ముక్కలు చేసి పారేయ్. ఆహాహా, పారేయొద్దు. వాడికే తిప్పి పంపెయ్యి. బుద్ధి రాని గాడిదకి. అమ్మా, సరస్వతి వస్తూనే పుస్తకాల సంచి వసారా మూలకి విసిరింది. ఏమే పిల్ల, ట్యూషన్కి ఇంతసేపు పట్టిందేమివాళ? ఈరోజు అయ్యవారింట్లో ఏదో పూజమ్మా, పులిహోర పెట్టారు. అరే, ఈ కవరేంటి తాత? ఉత్తరం వచ్చిందా? మీ మామయ్య దగ్గర నుంచే తల్లి. నిన్ను హైదరాబాద్ రమ్మని టికెట్ కూడా పంపించాడు. హాయ్, భలే భలే. ఎప్పుడు వెళ్తున్నావు? వెళ్ళడం లేదట. ఉత్తరాన్ని, టిక్కెట్ని చించి పారేయమంటున్నారు మీ తాత. చించొద్దు. మామయ్య దగ్గరికి పోదాం. ఎందుకు తాత చించేయమంటావు? బ్యాడ్ బాయ్. మనం హైదరాబాద్ పోదాం. పిల్లని అనవసరంగా ఆశపడతావెందుకు ప్రభా? లేదమ్మా, అమ్మ ఒట్టినే అంటుంది. అంటే వెళుతున్నామా? లేదమ్మా, ఉత్తరం ఏమీ రాలేదంటున్నాను. అబద్ధం. ఇదిగో కవరు. టు మల్లంపల్లి రాంప్రసాద్ గారు ఫ్రమ్ ఎం వెంకట్. వెంకట్ అంటే మామయ్యే కదా. ఉత్తరం వచ్చింది. ఎప్పుడు పోదాం చెప్పు? వాడి దగ్గరికి ఎందుకమ్మా? మనం సంక్రాంతికి ఇంకెక్కడికన్నా వెళదాం. లేకపోతే ఇక్కడే బాగుంటుంది. బసవన్నలు, చెరుకు ముక్కలు అన్నీ చూడొచ్చు, తినొచ్చు. హైదరాబాద్ పోతే ఏమీ ఉండదు. మామయ్య ఉంటాడు కదా, అన్నీ చూపిస్తాడు. అభితోటి హాయిగా ఆడుకోవచ్చు. హైదరాబాద్ పోదాం. అక్కడ మనకి మర్యాద ఉండదమ్మా. నీకు తెలీదు. ఎందుకుండదు? అన్నీ ఉంటాయి. హైదరాబాద్ పోదాం తాత, ప్లీజ్. ప్రభా, దీనికి తెలియడం లేదు. పిల్ల పేచీ పెడుతోంది కదా. నాకు కూడా వాణ్ణి, కోడల్ని, అభిని చూడాలనుందండి. ప్రాణం తెగ పీకుతోంది. వాడు కాక మనకెవరున్నారు? కూతురు పోయింది. కొడుకుని కాదనుకుంటే ఎలా? మనంతట మనం వెళ్ళడం లేదుగా. వాడే రమ్మని రాశాడు. అయినా మనమేమీ వాడి పంచన పడుండడానికి వెళ్ళడం లేదుగా. ఓసారి చూసొచ్చేద్దాం. టికెట్ కూడా పంపాడు. వెళదామండి. మీరు వెళ్ళండి, నేను రాను. మీ తాత మొండి మనిషిలేమ్మా. ఉత్తరము, టిక్కెట్టు ఇటివ్వవే తల్లి, చించవతల పడేద్దాం. స్టేషన్కి ఎంతో ఆశపడుతూ వచ్చి మనం రాలేదంటే చూసి చూసి వాడే పోతాడు. ఎప్పుడో కాదనుకున్నాం. ఇవాళ కావాలనుకుంటే వస్తోందా? సరస్వతి చేతిలో ఉత్తరం లాక్కుంది ప్రభావతి. ఎందుకు చింపడం? మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా. మీరు లేకుండా మేం వెళతామా? ఇదంతా జరిగేది కాదు గాని ఆ టికెట్ ఇలా ఇవ్వవే. అప్పుడే ఎందుకు చింపడం? నీ సుపుత్రుడు ఫోన్ ఏమైనా చేస్తాడేమో చూసి రావట్లేదని చెప్పి అప్పుడు పారేద్దాం. ఈరోజు ఇంకా 4 కదా, 6 కదా వాడు టికెట్ పంపించింది. రాంప్రసాద్ గారు మెత్తపడ్డారు. సరస్వతి, ఈ ఉత్తరం, టిక్కెట్టు జాగ్రత్త. దేవుడు పట్టం దగ్గర
కుంకుమ భరణ కింద పెట్టు. హాయ్, అయితే హైదరాబాద్ వెళ్తున్నామన్నమాట. భలే భలే, ఉండు, ఈ సంగతి లక్ష్మి, దీప్తి, రమ, సావిత్రి అందరికీ చెప్పేసి వస్తాను. ఉండవే, టిఫిన్ చేస్తున్నాను, తిని వెళదువు. ప్రభావతి మాట పూర్తయ్యేలోగానే సరస్వతి తుర్రుమంది. నువ్వు ఆశపడుతున్నావని ఒప్పుకున్నాను కానీ నా మనసుకు అసలు ఇష్టం లేదు ప్రభా ఈ ప్రయాణం. మీరు చాలా మంచివాళ్ళండి అనేసి లోపలికి వెళ్ళింది ప్రభావతి. పడకుర్చీలో వెనక్కి వాలి నిట్టూర్పు విడిచారు రాంప్రసాద్ గారు. తాత, హైదరాబాద్ వచ్చేసిందా? ట్రైన్ స్లో అవుతుంటే అడిగింది సరస్వతి. సికింద్రాబాద్లో ట్రైన్ దాదాపు అంతా ఖాళీ అయిపోయింది, ఇక్కడే దిగాలేమో అని అనుకుంటూ ఉండగానే తెల్లటి డ్రెస్ చేతిలో రాంప్రసాద్ ఫ్రమ్ భద్రాద్రి అన్న బోర్డు పట్టుకొని ఒక వ్యక్తి కిటికీ దగ్గరికి వచ్చి, నమస్తే సార్. నమస్తే అమ్మా, సార్ పంపించారు రండి. సార్ అంటే వెంకట్ సారు. సార్ కారు పంపించారు, నేను వారి డ్రైవర్ని, పేరు మూర్తి. వాడు రాలేదా? రాంప్రసాద్ గారి గొంతులో అసంతృప్తి గరుకుగా పలికింది. హాయ్, మావయ్య కారు పంపించాడా? తాత, పద పోదాం. ఎక్కడా కారు? నేను ముందు కూర్చుంటాను. సరస్వతి సంబరపడిపోతుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? కారు పంపించాడుగా, దిగండి. ప్రభావతి గొంతులోనూ కొడుకు రాలేదనే దిగులు కనపడింది. స్టేషన్కి ఇల్లు చాలా దూరంగా ఉన్నట్టుందే. అరగంట ప్రయాణం తర్వాత అన్నారు రాంప్రసాద్ గారు. ఇంకో 10 నిమిషాలు. విజయపురి కాలనీ. కారు మలుపు తిరుగుతుండగా వీధి చివర్లో ఉన్న బోర్డు చదివింది సరస్వతి. వచ్చేసాం వచ్చేసాం. మావయ్య కాలనీకి అరిచింది చప్పట్లు కొడుతూ. స్వతంత్రంగా విశాలంగా ఉన్న ఒక ఒంటిమేడ ఇంటి ముందు కారాపాడు మూర్తి. ఇదేనయ్యా ఇల్లు, దిగండి. సామాన్లు నేను తెస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. అటు తిరిగి వచ్చి ప్రభావతి ఉన్న వైపు డోర్ తీసి పట్టుకున్నాడు. దిగి గేటు దగ్గరికి నడిచి నిలువెత్తు ఎత్తున్న నల్లటి బలమైన ఇనపగేటు తీద్దామని చెయ్యి వేసిందో లేదో కెవ్వుమని అరిచి వెనక్కి పడబోయింది. అవతల గుర్రుమంటూ శివంగిలా గేటుకి అటువైపు నుండి ఒక్క ఉదుటున గేటుపై లగించింది. బౌబౌమంటూ ఒక భీకర సునకం. ప్రభా గట్టిగా కేకవేసి భార్య దగ్గరికి చేరుకున్నాడు. గజగజా వణుకుతున్న ఆమెను పొదవి పట్టుకున్నారు రాంప్రసాద్ గారు. మూర్తి గేటు దగ్గరికి దూకి కుక్కని పట్టుకున్నాడు. అప్పటికి ఇంటిలోని వారంతా అక్కడికి చేరుకున్నారు. అమ్మా అమ్మా, కొడుకు పిలుపుకు ఈ లోకంలోకి వచ్చింది ప్రభావతి. చూసుకోవద్దా ఈడియట్, ముందు దాన్ని తీసుకెళ్లి లోపలి కట్టేయ్. మూర్తిని చివాట్లు వేసింది కోడలు. తేరుకుని నెమ్మదిగా లోపలికి వెళ్లారందరూ. సోఫాలో కూర్చొని కోడలిచ్చిన మంచినీళ్లు గొంతులో పోసుకున్న తర్వాత గాని పూర్తిగా తేరుకోలేకపోయింది ప్రభావతి. అమ్మ పక్కనే కూర్చున్నాడు వెంకట్. రాత్రి ఆఫీసులో లేట్ అయిపోయిందమ్మా, పొద్దున్నే లేవలేకపోయాను. స్టేషన్కి రాలేకపోయినందుకు సంజాయిషీ ఇచ్చుకున్నాడు. చిన్నదైనా చక్కగా ఉన్న ఇల్లు, ఇంటి నిండా ఒక ఆధునిక సంసారంలో ఉండవలసిన అన్ని వస్తువులు, కారు, డ్రైవరు. వెంకట్ మంచి స్థితిలో ఉన్నట్టు చెప్పకనే చెప్తున్నాయి. ఆరోగ్యం ఎలా ఉంటుంది మామయ్య గారు? కోడలు వేసిన మొదటి కుశల ప్రశ్న. నాన్నగారికేం? ఆయనే అందరి రోగాలు కుదురుస్తుంటారు. చెప్పాను కదా ఆయుర్వేద వైద్యులని. బాగానే ఉంటుందమ్మా. ఇప్పటి వరకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే స్థాయికి నన్ను తీసుకెళ్లలేదు. కొడుకు దగ్గర లేడనే మాట వాళ్ళకి వినిపించాలనే అన్నారు రాంప్రసాద్ గారు. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత కోడలు లోపలికెళ్ళి అందరికీ కాఫీ తీసుకొచ్చింది. అమ్మాయి కూడా ఏదైనా ఉద్యోగం గట్రా? అవునమ్మా, పావని ఇక్కడికి దగ్గరలోని గాయత్రి అకాడమీలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తోంది. కామర్స్ తన స్పెషలైజేషన్ కదా. మరి ఇంట్లో వీడి కోసమా? పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతాడు. 8 నుండి 6 దాకా అరగదీసేస్తున్నారు. టిఫిను, భోజనము అన్నీ వాళ్లే. పొద్దున డ్రైవర్ దింపొస్తాడు, సాయంత్రం నేను తీసుకొస్తాను. మా ఆఫీస్ కంటే వీడి స్కూలే ఎక్కువ టైం పనిచేస్తుంది. కొడుకుని ఒళ్ళోకి చేర్చుకొని వాడి తల నిమురుతూ చెప్పాడు వెంకట్. మీ అందరూ ఎవరి దారిన వాళ్ళు పోతే ఈ ఇల్లు అసలే ఊరికి దూరంగా ఉన్నట్టుంది. కెప్టెన్ ఉందిగా, అదేనమ్మా ఇందాక నీ మీద పడబోయిందే, అది మేలుజాతి కుక్క. మాట్లాడలేదు కానీ మిగతా అన్ని పనులు మనుషుల కంటే బాగా చేస్తుంది. మా ఫ్యామిలీలో అదొక మెంబర్. నీ మొహం పెంపకం. అలా అది మీద పడి కండలు పీకేస్తే ఎవడో నీ మీద కేసు పెట్టేస్తాడు, జాగ్రత్త.
కెప్టెన్ ఇప్పటి వరకు అమ్మని చూడలేదు కదా, ఎవరో అపరిచితులు గేటు మీద చెయ్యి వేశారని అనుకుంది. ఒకసారి అలవాటు పడితే మరిచిపోదు. అమ్మో, కుక్కలంటే నాకు అసలే భయం రా. అందున అది సింహంలా ఉంది. దాని పెద్ద నోరు, కూరలు అవి చూసి నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. కొత్త వాళ్ళం వచ్చామని ఇందాకటి నుంచి అరుస్తూనే ఉంది చూడు. కట్టేశామని అరుస్తోందమ్మా. అదీగాక ఇవాళ మార్నింగ్ వాక్ కూడా తీసుకెళ్ళలేదని దాని గొడవ అని చెప్తూనే, మూర్తి, కెప్టెన్ని వదిలేయి అన్నాడు. అమ్మో వద్దురా బాబు, నాకు చచ్చే భయం. మేమున్నన్నాళ్ళు దాన్ని కనబడకుండా కట్టేనాయనా. ప్రభావతి మాట పూర్తయ్యేలోగానే కెప్టెన్ పులి లాంటి నడకతో అక్కడికి ప్రవేశించింది. కూర్చున్న కుర్చీలో కాళ్ళు రెండు పైకి పెట్టుకొని పక్కనే ఉన్న కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంది ప్రభావతి. కట్టేయమని చెప్పరా అంది. భయం లేదమ్మా, చెప్పానుగా జాతి కుక్కని ఏం చెయ్యదు. కెప్టెన్ కమ్ హియర్. అది దగ్గరగా వచ్చింది. ఇది మా అమ్మ. అమ్మ, మై మదర్. షేక్ హ్యాండ్ ఇవ్వు. ఒక్క నిమిషం ప్రభావతి కాళ్ళని వాసన చూసింది. కుడికాలెత్తి షేక్ హ్యాండ్ లాగా నిలబడింది. వద్దురా, నాకు దాన్ని చూస్తేనే భయంగా ఉంది. కట్టెలా బిగుసుకుపోయిన ప్రభావతి ఎలాగో గొంతు పిగుల్చుకుని గొణిగింది. సరే, షేక్ హ్యాండ్ వద్దులే, నమస్తే పెట్టు. కొద్దిగా వెనక్కి వెళ్ళి ముందు కాళ్ళు పూర్తిగా నేలకి ఆంచి తల వాటి మధ్య పెట్టింది. గుడ్, నాన్నగారికి కూడా నమస్తే పెట్టు, తండ్రి వైపు చూపిస్తూ అన్నారు. రాంప్రసాద్ గారి వైపు తిరిగి మళ్ళీ అలాగే చేసింది కెప్టెన్. ఏది, షేక్ హ్యాండ్ ఇవ్వు. రాంప్రసాద్ గారు ముచ్చట పడ్డారు. ముందుకు వెళ్ళి ఆయనకు దగ్గరగా నిలబడి కుడికాలెత్తి షేక్ హ్యాండ్ కోసం చాపిన ఆయన చేతిలో పెట్టింది. చాలా బలంగా ఉందిరా. ఆ కాళ్ళు కొద్దిగా ఊపి వదిలేస్తూ అన్నారు. తాత, నేను కూడా షేక్ హ్యాండ్ ఇస్తా. మావయ్య, నాకు ఇమ్మని చెప్పవా? కెప్టెన్ ఆమె దగ్గరికి కూడా వెళ్ళి కాలెత్తి నిలబడింది. హాయ్, భలే భలే, షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్. పిల్లలిద్దరూ దాంతో చేరిపోయారు. చూడమ్మా పావని, బాబు వచ్చేసినట్టున్నాడు. వాకిట్లో కారు ఆగిన అలికిడికి లోపలికి చూస్తూ అన్నారు రాంప్రసాద్ గారు. ఏమిట్రా, 4 అయ్యింది, అప్పుడే ఆఫీస్ విడిచిపెట్టారా? లేదు నాన్న, పర్మిషన్ పెట్టి వచ్చాను. ఉత్సాహంగా లోపలికి దూసుకుని పోతున్న కొడుకు వెంబడే లోపలికి తను వెళ్లారు రాంప్రసాద్ గారు. లోపలికి వెళ్ళగానే హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న తల్లి దగ్గర నేల మీదే కూర్చుండిపోయాడు వెంకట్. పైన కుర్చీలో కూర్చోనాన్న, బట్టలు నలిగిపోతాయి. పర్లేదు కానీ ఇలా చూడమ్మా, జేబులోంచి ఓ కవర్ తీసి చూపిస్తూ అన్నాడు. ఏమిట్రా అది, చదువు. ఇదేదో ఇంగ్లీష్లో ఉంది. మీ నాన్నగారికి ఇవ్వు, చదువుతారు. చదవడం ఎందుకు, విషయం చెప్పరా? రాంప్రసాద్ గారు అందుకున్నారు. హిందీ ఛానల్ జెమ్ టీవీ వాళ్ళ దగ్గర నుంచి నాన్న. వాళ్ళు ప్రతి శనివారం సాయంత్రం కపుల్స్ కోసం, అంటే మొగుడు పెళ్ళాల కోసం ఏక్ దుజే కేలియే అనే ప్రోగ్రాం చేస్తున్నారు కదా. మేం దాన్ని చూసేడిస్తే కదా. అయితే చాలా పాపులర్ ప్రోగ్రాం నాన్న. అవునా, అందులో మీ ఇద్దరికీ ఏమైనా ప్రైజ్ వచ్చిందేంట్రా? అమ్మ భలే కరెక్ట్గా ఊహిస్తుంది. ప్రైజ్ ఇంకా రాలేదు కానీ సౌత్ ఇండియా సెమీఫైనల్స్లో మా జంట గెలిచిందమ్మా. ఫైనల్స్కి వచ్చామన్నమాట. అందులో కూడా గెలిస్తే అప్పుడు ఇస్తారు ప్రైజు. నీకా తెలివి ఉందిలేరా, మీ ఇద్దరికే వస్తుంది ప్రైజు. ఫైనల్స్ ఎప్పుడురా? రేపు 11వ తారీఖున షూటింగ్ నాన్న. వచ్చే 11ఏనా? అయితే నేను కూడా వస్తా షూటింగ్కి. సరస్వతి కళ్ళల్లో సంబరం. మనం అప్పటిదాకా ఉంటామటే. 2 రోజుల్లో బయలుదేరాలి. అక్కడ ఇంట్లో ఎవ్వరూ లేరు కదా. గేదెల్ని ఆ రామయ్య గారి మీద వదిలి వచ్చాం, రాంప్రసాద్ గారు అన్నారు. షూటింగ్ ఇక్కడ కాదు నాన్న, ముంబైలో. ముంబైలోనా? రాంప్రసాద్, ప్రభావతులలో ఎవరు ముందడిగారో తెలియలేదు. 11న షూటింగ్ చేసి సంక్రాంతి రోజున ప్రసారం చేస్తారు. సాయంత్రం 7:30కి. బాగానే ఉంది కానీ ముంబై దాకా వెళ్ళొచ్చేసరికి ఎంతో ఖర్చు అవుతుంది కదా. ప్రైజ్ డబ్బులు దానికే సరిపోతాయేమో. ఫ్లైట్ టికెట్స్ వాళ్లే పంపించారమ్మా. ఆ కవర్లోనే ఉన్నాయి చూడు. ఇక్కడి నుండి విమానంలో అక్కడికి తీసుకెళ్ళి చేస్తారా ప్రోగ్రాం? హారి వీళ్ళ దుంపతెగా. అంటే దీని మీద వాళ్ళకెంత లాభం ఉండుంటుందంటావు? పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేయడమేనా? ముందు రిహార్సల్స్ ఉంటాయి కదా. 8న వెళతాం. షూటింగ్ అయిపోగానే వచ్చేస్తాం. 8 అంటే రేపే కదా. అవునమ్మా, ఏడ్చినట్టే ఉంది. మేమిలా రావడం, మీరు అలా బయలుదేరడం.
మాకు కూడా ఇప్పుడో రేపో బయలుదేరేటట్టుగా టికెట్ తీయరా, ఊరెళ్ళిపోతాం. అవును బాబు, నిన్ను చూశాం కదా, ఇల్లు వాకిలి అంతా చాలా బాగున్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు కొన్నాళ్ళు ఎక్కువ రోజులుంటాం. భలే వాళ్ళమ్మా, ఇంతా వచ్చింది ఒక్కరోజు ఉండడానికా? మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. టీవీలో నా ప్రోగ్రాం చూడకుండా వెళ్ళిపోతారా ఏం? అది కాదురా, అక్కడ ఇల్లు వాకిలి పైవాళ్లకు వదిలొచ్చేసాం కదా. అది నువ్వు ఇన్నాళ్ళకి ఉత్తరం రాసి టిక్కెట్ కూడా తీసి పంపించావు కదా. 2 రోజులను బయలుదేరొచ్చాం. నేను చెప్తుంటే మీ అబ్బాయి వినిపించుకోలేదు అత్తయ్య. అత్తయ్యని మామయ్య గారిని వదిలేసి ఎలా వెళ్తామండి అంటే నన్ను నోరు మూసుకోమన్నారు. వెళ్ళండి, వెళ్ళి మేము ముంబై రావట్లేదని ఆ టీవీ వాళ్ళకి ఫోన్ చేసి రండి. కోడలి మాటకి పెద్దవాళ్ళిద్దరూ ఉలిక్కి పడ్డారు. అదేమిటమ్మాయి, మా కోసం మీరు ప్రయాణం మానుకోవడం ఏమిటి? రాంప్రసాద్ గారు తర్వాత మాట కోసం తడబడ్డారు. ఇల్లు వాకిలి వచ్చేసామనే బాధ తప్ప మాకు కూడా ఏమన్నా పెద్ద పనా పాడా? ఎక్కడున్నా ఒక్కటే. 2-3 రోజుల్లో వచ్చేస్తామంటున్నారుగా. వెళ్ళిరండి, వెళ్ళి టీవీలో ఇచ్చే అన్ని ప్రైజులు పట్టుకురండి. ప్రభావతి అందరి తరపున హామీ ఇచ్చేసింది. ఏమండి, మిమ్మల్నే ఒకసారి ఆ టీవీ కట్టేసి ఇలా రండి. ఇంటి వెనుకున్న ఖాళీ స్థలం నుండి ప్రభావతి పిలుస్తుంటే అటువైపు వెళ్లారు రాంప్రసాద్ గారు. దీన్ని చూడండి, పొద్దున వేసిన బ్రెడ్ అలాగే ఉంది. తరువాత పోసిన పాలు కనీసం వాసన కూడా చూడలేదు. పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదండి నిన్నటి నుంచి. ఇంట్లో వాటి మనుషులు కనిపించకపోతే జంతువులంతే ప్రభా, బెంగ పెట్టుకుంటాయి. ఏమీ తినకపోతే దానికి ఏదైనా అయితే ఏమీ అవదలే, నెలల తరబడి ఎదురు చూస్తాయట. ఎక్కడో చదివాను. మీకేం తెలీదు. పులిలా ఉండే కుక్క పిల్లిలా ముడుచుకుని పడుంటే ఏదేదో చెప్తున్నారు. నన్నేం చేయమంటావు? ఏదైనా చెయ్యండి, అందుకేగా మిమ్మల్ని పిలిచింది. దగ్గరకెళ్తే కరకరలాడించేసేలా చుంది. నేనేం చేయగలను? ఆ డ్రైవర్ ఏడి? వాణ్ణి పిలిస్తే సరి. వాడు పొద్దున దీన్ని కట్టేసి బ్రెడ్ పాలు పోసి మాయమైపోయాడు. మళ్ళీ కనపడలేదు. ప్రభా, దగ్గర కళ్ళకు. కుక్క కరిచిందంటే ఆ తర్వాత చచ్చే చావు. కెప్టెన్, ఇలా రా, ఇది తిను. ప్రభావతి బ్రెడ్ ముక్కలు ఏరి పెడుతుంటే చక్కగా తినేసింది. తర్వాత పాలు కూడా తాగేసింది. ఏమండి, ఇది మాట చక్కగా వింటుందండి. ప్రభావతి సంబరపడింది. అలా మొదలైంది వారి స్నేహం. ఆ ముగ్గురికి కెప్టెన్దే లోకమైపోయింది. పొద్దున మార్నింగ్ వాకు. ప్రభావతి కూడా వస్తేనే గాని కెప్టెన్ బయలుదేరదు. తర్వాత రాంప్రసాద్ గారికి పేపర్ తెచ్చిస్తుంది. ఆయన మొక్కలకు నీళ్లు పోసినంతసేపు అక్కడే ఉంటుంది. సరస్వతితోటి ఆడుకుంటుంది. బాల్ విసిరేస్తే మళ్ళీ తెచ్చిస్తుంది. ప్రభావతి లేచి నిలబడితే చాలు, ఆమె చెప్పులు తెచ్చి కాళ్ళ దగ్గర పెడుతుంది. దానికి ఆకలి వేస్తే ఇంటి వెనుక ఖాళీ స్థలం దగ్గరికి పరిగెత్తి దాని ప్లేట్ వద్ద నిలబడి మురుగుతుంది. ఒక మనిషిలాగా ఏ పని చెప్పినా చేస్తుంది. 11వ తేదీ సాయంత్రం వెంకట్ ముంబై నుండి ఫోన్ చేశాడు. ఎలా ఉన్నారు అని అడిగాడు. షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు అన్నాడు. కనుక ఈరోజు బయలుదేరట్లేదన్నాడు. ముంబైలో పావని వాళ్ళ నాన్నగారింట్లోనే ఉన్నామన్నాడు. ఆ రోజు అభికి కొద్దిగా జ్వరం వచ్చిందన్నాడు. 13న మళ్ళీ ఫోన్ చేశాడు వెంకట్. ప్రోగ్రాం ఎల్లుండి 7:30కి టీవీలో వస్తుంది, చూడమన్నాడు. అభికి జ్వరం తగ్గకపోవడం వల్లే పండగ ఎలానూ వచ్చేసింది కనుక వాళ్ల మామగారు బలవంత పెట్టడం చేత రావడం కుదరలేదన్నాడు. పగలంతా కెప్టెన్ తోటి, సాయంత్రం అయితే టీవీ తోటి రాంప్రసాద్ గారి కుటుంబానికి అక్కడ తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. సంక్రాంతి నాడు ప్రభావతి ఓపిగ్గా చేతనైనంత వరకు కష్టపడి పిండి వంటలు పాయసం అన్నీ చేసింది. సాయంత్రం అయ్యేసరికి అంతా టీవీ దగ్గర చేరిపోయారు. ప్రోగ్రాం మొదలైంది. తెర మీద కొడుకు కోడలు మనవడు కనపడగానే ఇక్కడ వీళ్ళకి చెప్పలేని ఆనందం. మొత్తం 3 జంటల్ని పిలిచారు. అంతా హిందీలోనే మాట్లాడుతుండటంతో అక్షరం అక్షరం అర్థం కాకపోయినా విషయం అర్థమైంది. చివరికి వెంకట్ వాళ్ళకి ప్రైజ్ రాలేదు. ముగ్గురులో వాళ్లదే చివరి పాయింట్లు. మన వాళ్ళు బాగానే చెప్పారు కదండి, ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు? మామయ్య 2 తప్పులు చెప్పాడు. 2 సార్లు ఆ ఎర్ర లైటు టింగు టింగుమంటూ వెలిగింది కదా. ఎర్ర లైటు వెలిగితే తప్పన్నమాట.
సరస్వతి సమాధానం చెప్పింది. వాళ్ళల్లో వాళ్ళకి ఏవో ఉంటాయిలే ప్రభా, ప్రైజులు మనలాంటి వాళ్ళకి ఇవ్వరు. రాంప్రసాద్ గారి మాటే కరెక్ట్ అని సరిపెట్టుకుంది ప్రభావతి. పండగ మర్నాడు పొద్దుటికి చేరుకున్నారు వెంకట్ కుటుంబం. బౌ బౌ అంటూ పరుగున వారి వద్దకెళ్ళింది కెప్టెన్. వారం రోజులకే ఎంత చిక్కిపోయింది చూడు, మనం లేకపోతే బెంగ పెట్టుకున్నట్టుంది. మంచి కుక్కరా అబ్బాయి, చెప్పిన మాట వింటుంది, ఇంటి మనిషిలా వెంట తిరుగుతుంది. రాంప్రసాద్ గారు ప్రభావతి కుక్కకి సర్టిఫికెట్ ఇచ్చేశారు. సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, సాయంత్రం మాట్లాడుకుందాం. మీ ప్రోగ్రాం ఏంటి నాన్న? ప్రోగ్రాం ఏముంది, ఇంకా బయలుదేరడమే. నీ వీలుని బట్టి మాకు టికెట్ తీయించిస్తే. మామయ్య, నాకు హైదరాబాద్ అంతా చూపించవా మరి? సరస్వతి ప్రశ్న. మీరు సండే దాకా ఉంటే చూపిస్తాను. నాన్నగారు ఉండలేమని అంటున్నారు మరి. సండే అంటే వారం ఉందే పిల్ల, అప్పటిదాకా ఉండడం కుదరదులే గాని మళ్ళీ ఎప్పుడైనా వచ్చి చూస్తానులేరా. అయినా చిన్నపిల్ల, దీనికేం అర్థం అవుతాయి? ఇప్పుడు చూపించినా కూడా కొంచెం పెద్దయిన తర్వాత అన్నీ తెలుస్తాయి. ఈ రోజుకో రేపటికో టికెట్ తీసేసుకో మాకందరికీ. ప్రభావతి సరస్వతి కోరికను కొట్టి పారేసింది. సరే, ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఏ సంగతి? బాబు మూర్తి, ఆ బ్యాగ్ ఈ సీటు కింద పెట్టేయి. అది మందే కదా, ఇలా ఇవ్వు, ఇక్కడే తగిలించుకొని పడుకునేటప్పుడు తల కింద పెట్టుకుంటాను. ట్రైన్లోకి ఎక్కిన తర్వాత సామాను సర్దుకుంటూ అంటుంది ప్రభావతి. మనం సర్దుకుందాంలే ప్రభా, ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టకు. పర్వాలేదులే సార్, పెద్దమ్మగారు చాలా మంచోరు. ఇందా ఈ 200 ఉంచు, మా కోసం చాలా కష్టపడ్డావు. మూర్తి వద్దంటున్నా అతని చేతిలో పెట్టింది ప్రభావతి. కుక్కని జాగ్రత్తగా చూడయ్యా. అలాగేనమ్మా. మావయ్య రాలేదేం? స్టేషన్లో ఉంటాడన్నావుగా. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వస్తానన్నాడమ్మా. కారు మనకి పంపించేశాడు కదా, ఆటోలు అవి పట్టుకొని రావాలి. అదిగో మాటల్లోనే వస్తున్నాడు. ఏరా, ఇబ్బంది పడ్డావా? మీటింగులు నానా, మధ్యలోనే లేచొచ్చేశాను. అన్నట్టు టికెట్ జాగ్రత్తగా పెట్టుకున్నారా? అమ్మా, నీకోసం పావని చీర అది తీసుకుంది, ఇచ్చిందా? నాకు చీర, సరస్వతికి డ్రెస్సు అన్నీ ఇచ్చింది. నువ్వు జాగ్రత్తగా ఉండు. రోజు పెందలాడే ఇంటికెళ్ళు. ట్రైన్ బయలుదేరుతుంది, నువ్వు కిందకి దిగరా. ఉంటాను. టాటా. వెంకట్ కనుమరుగయ్యేంత వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నారు ప్రభావతి సరస్వతి. మనం ఇటొచ్చాం, వాళ్ళటు వెళ్ళిపోయారు. వచ్చినట్టు లేదు, ఉన్నట్టు లేదు. ఇంకోసారి ఎక్కువ రోజులు ఉండేలా రావాలి. ప్రభావతి స్వగతంలో అనుకున్నట్టే పైకనేసింది. అమ్మా, ఆకలేస్తోంది, ఏదైనా పెట్టు. నీకు ట్రైన్ ఎక్కగానే ఆకలేస్తుందే. ఆ ప్లాస్టిక్ కవర్లో అత్త ఏవో పెట్టింది, తీసుకుని తిను. నువ్వే తీసిపెట్టు. ఇక తప్పదన్నట్టు తనే లేచి కవర్ అందుకుంది ప్రభావతి. ఈ కవర్లో ఈ కాగితాలేంటే? అభి నా బొమ్మ గీశాడమ్మమ్మా, గీసి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. చూడు ఎలా గీశాడో. పెద్ద ముక్కు, 2 పిలకలు, కాళ్ళు చూడు పుల్లల్లా ఎలా గీశాడో. ఇది నేనంట. చిన్నపిల్లాడు కదా, బాగానే గీశాడు. రంగులు కూడా వేశాడు. ప్రభావతి అబ్బురపడి కళ్ళజోడు పెట్టుకుని ఆ కాగితం వంక చూస్తుంది. ఆ తెల్ల కాగితం వెనక వైపు ఏవో అక్షరాలు కనపడ్డాయి. కాగితం వెనక్కి తిప్పి చూసింది. అది ఉత్తరం. డియర్ బేబీ, ఫోన్ డెడ్ అయ్యింది, అందుకే లెటర్ రాస్తున్నాను. బొంబాయిలో టీవీ వాళ్ళ ఆఫీసు ఇక్కడికి దగ్గరే, వెళ్ళి చూసొచ్చాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మీరు బయలుదేరి వచ్చేయండి. ఒకటే ప్రాబ్లం, అక్కడ కెప్టెన్ని ఎవరు చూసుకుంటారు? మూర్తి కూడా 1 వీక్ లీవ్ కావాలని అడిగాడని వెంకట్ చెప్పాడు. నో అదర్ వే అవుట్. తప్పదు. వెంకట్ వాళ్ళ మదర్ ఫాదర్ని రప్పించాలి. నేను అతనికి అదే చెప్పాను. నువ్వు కూడా చెప్పు. ఈ రోజుల్లో బయట వాళ్ళను నమ్మలేం. కెప్టెన్ చాలా సెన్సిటివ్. దాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటేనే తిరుగుతుంది. వీళ్ళైతే ఇంటిని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వెంటనే లెటర్ రాసి వాళ్ళని పిలిపించండి. టికెట్ కూడా కొని లెటర్తో బాటే పంపించండి. కన్ఫామ్గా ఉంటుంది. కొడుకును చూసి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. గో అహెడ్. వాళ్ళు రాగానే వాళ్ళని అక్కడుంచి మీరు ఇక్కడికి వచ్చేయండి. ఫోన్ బాగుపడిన వెంటనే ఫోన్ చేస్తాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. విత్ లవ్, కర్నల్
కెఎస్ రావు. అది పావని వాళ్ళ నాన్నగారు ముంబై నుండి రాసింది. ఉత్తరం చదివి మెదడు ముద్దుబారినట్టు అనిపించింది ప్రభావతికి. తేరుకున్నాక మళ్ళీ చదివింది. అదే మాటలు, అదే సందేశం. మోసం మోసం అని గట్టిగా అరవాలనిపించింది ఆమెకు. గుండెని ఎవరో పిండినట్టుగా ఉంది. తమని ఎంత పిచ్చివాళ్లను చేశాడు తన కన్న కొడుకు. మనసు ఆక్రోశించింది. కళ్ళు అశ్రుపూరితాలైనవి. చేతిలో ఉత్తరం విసిరేద్దాం అనుకుంది. భర్తకు తెలియకుండా ఉండాలని, ఆయనన్నా తృప్తిగా ఉండని అనుకుంది. కానీ ఆమె వల్ల కాలేదు. గుప్పెట్లో ఉత్తరాన్ని పట్టుకొని భర్తకు దగ్గరగా జరిగి ఆయన భుజానికి తల ఆంచి ఎలాగో గొంతు పెగుల్చుకొని, ఈ ఉత్తరం చదివారా అని అడిగింది. కోడలికి వాళ్ళ నాన్న రాశాడు. లేదు, చదవనక్కర్లేదులే. రాంప్రసాద్ గారి గొంతులో నిర్లిప్తత. ఏమండి, మనం మోసపోయామండి. వాళ్ళు మనని పిచ్చివాళ్ళని చేసి. నాకు తెలుసు ప్రభా. పేపర్లో ఈ రోజుకు ట్రైన్లో టికెట్లు లేవని వేశారు. వాడేమో దొరికాయన్నాడు. టికెట్ చూశాను. ఇది 2వ తేదీన కొన్నాడు. అంటే రప్పించడానికి, పంపేయడానికి ఒకేసారి కొన్నాడన్నమాట. ఇదో అనుభవం, పాఠం. ఏడుస్తున్న భార్య భుజం చుట్టూ చెయ్యి వేస్తూ అన్నారు రాంప్రసాద్ గారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.